ఎట్లా చేస్తారు మీరు విశ్లేషకుడిగా ఇప్పుడు బీజేపీ ఫెయిల్ అయింది అనేది దీని కొరకు కాదు ఫెయిల్ అయింది. బండి సంజయ్ ఒక ఓబీసీ క్యాండిడేట్ మార్చడం వల్ల నీకు ఇది కేసీఆర్ బీఆర్ఎస్ ఒకటే అనే భావం తీసుకురావడం వల్ల ఫెయిల్ అయింది. దీనికి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనేది ప్రజలందరూ కోరుకోవడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పాలు పోసింది బీజేపీ అని వినండి. ఎందుకంటే వినండి, ఎందుకంటే బీజేపీకి గ్రౌండ్ లేక కాదు, కర్ణాటక ఎన్నికల తర్వాత కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ అనూహ్యంగా ముందుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే బీజేపీ తోటి కాదు బీఆర్ఎస్ తోటి పోరాటం చేసేది బీజేపీ తోటి కాదు అని ప్రజలు నమ్మడం వల్లే చేసారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం చూడండి, ఒక నిమిషం, 4 పార్లమెంటు క్యాండిడేట్స్ ఉన్నారు ఇంతకుముందు 2019లో. ఆ 4 అన్ఫార్చునేట్ ఎమ్మెల్యేగా అందరూ 4 ఓడిపోయారు. అది ఇప్పుడు రేపు బీజేపీకి ఎట్లా సీట్లు వస్తాయి అనే దాని మీద మనకు ఒక ఆలోచన. నీకు ఇప్పుడు 4 ఓడిపోయారు. ఇది పాయింట్. తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ వచ్చింది. మీకు మాకు రియాజ్ గుర్తుపెట్టాల్సింది, నీకు గతంలో 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్కి వచ్చింది, కానీ బీజేపీకి పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా బీజేపీకి ఆడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కాంగ్రెస్కు పార్లమెంట్ సీట్లు వస్తాయి అనేది మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నీకు ఆల్టర్నేటివ్ చూస్తూ ఉన్నారు పబ్లిక్ కూడా. ఒకసారి అధికారం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్ర ఎలా ఉండదు, నీకు బీఆర్ఎస్ పాత్ర జాతీయ స్థాయిలో నీకు ప్రభావం చూపెట్టకపోయినా ఇక్కడ మాత్రం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి క్యాడర్ కొంత బ్యాక్ టు పెవిలియన్ అంటే బీఆర్ఎస్గా మారవడము, ఇవి మనం మిగతా రాష్ట్రాలలో ఏలు పెట్టడం కొంత నష్టం జరిగిందనే భావం అందరికీ లీడర్లకు వచ్చింది. ఈరోజు కార్యకర్తలు కూడా ఈరోజు కార్యకర్తలు కాంగ్రెస్కి జీవం పోసిరండి. ఎందుకంటే ఉద్యమకారులు, ఎందుకంటే మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎవడు పట్టించుకుంటలేడు. ఇట్లనన్నా ఒకసారి వాళ్ళకు రెస్ట్ ఇవ్వాలి, అది గమనించాలి. ఇప్పుడు ఒక మిత్రులు బీఆర్ఎస్ మిత్రులకు ప్రశ్న, ఇప్పుడు వారు ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నారు? ఎందుకంటే భారత రాష్ట్రం పేరు పెట్టినారు కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ జై తెలంగాణ ఏదైనా సమావేశం పూర్తయిన తర్వాత కేసీఆర్ గారు జై తెలంగాణ అనేవారు. ఈ మధ్య కాలంలో జై తెలంగాణ ఆపేశారు ఆయన. మీరు పొలిటికల్ అనలిస్ట్, మీరు కూడా మాట్లాడి ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అనేది ఎన్ని రాష్ట్రాలు, ఎందుకంటే వాళ్ళు జాతీయ పార్టీ ఎదిగామని చెప్తున్నారు కాబట్టి ఇవి అసలు తెలంగాణ గురించి ఒకటి ఆలోచించకూడదు. వాళ్ళు ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నా ఒకసారి మీ 9 టీవీ సాక్షి వారు నడుతున్నారు, తర్వాత అని చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. రెండోది, కేసీఆర్ గారు మొదటి సోనియా గాంధీని దేవత అన్నారు, తర్వాత దయ్యం అన్నారు. తర్వాత అలాగే మొదటి మోదీ గారిని అసలు ఆయన దేశ ప్రధాని, దేశ నాయకులు కాబట్టి వారిని అనకూడదు. తర్వాత ఆయన బోడీ అన్నది కూడా ఆయన. కాబట్టి కేసీఆర్ గారు నరానికి నాలుగే లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, తర్వాత దేవత అన్నారు. గమనిస్తూనే ఉంటారు ప్రజల యొక్క మెమరీ అంతా షార్ట్ గమనిస్తారు. ఎప్పుడు కాల్చి ఇప్పుడు వాసు గారు పాపం ఆగమాగం అవుతుండ్రు. ఆ బీఆర్ఎస్ దేశంలో ఎన్ని రాష్ట్రాలలో పోటీ చేస్తుందో నేను చెప్తా స్పష్టంగా, దానికి ఏం టెన్షన్ లేదు. కానీ ఒక మిత్రమా, మీరు సీనియర్ రాజకీయ నాయకులు అయితే ఒకటి మీకు అప్పీల్ చేయదలుచుకున్నా, మీరు కేసీఆర్ గురించి విమర్శించదలుచుకుంటే మేము మోడీ గురించి విమర్శించడం మొదలు పెడితే గోద్రా నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. గోద్రా నుంచి స్టార్ట్ చేస్తే మేము రక్తం అడుగులలో నడుచుకుంటూ వచ్చాను. మొత్తం రక్తమే, మేము మొత్తం ఒళ్ళంతా రక్తమే ఉంది, బాడీ అంతా రక్తంలో బొర్రుకుంటున్నా. నేనేమంటున్నా, కేసీఆర్ ను నరం లేని నాలుక, కేసీఆర్ దయ్యము, ఆగు నువ్వు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. అట్లా వ్యక్తిగతంగా పోకు. పాలిటిక్స్ ఇది పాలిటిక్స్. మీరు అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలలో పోటీ చేస్తుంది, లేదా తెలంగాణ పోటీ చేస్తారు అడిగారు, నేను దానికి సమాధానం చెప్తా. కానీ నా అధినాయకుడిని మీరు టార్గెట్ చేసి వ్యక్తిగతంగా మీరు మాట్లాడితే మీ మోడీ గురించి నేను చెప్పవలసి వస్తుంది. ఎన్ని చంపుకుంటూ వచ్చిండో, ఎంతమంది ఊటకోత కోసుకుంటూ వచ్చిండో, అదంతా నేను చెప్పవలసి వస్తుంది. దేవుణ్ణి పెట్టుకుని మీరు ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు ఏమనాలి, మేము రాముడిని పెట్టుకుని ఓట్లాడు. నాకు రాముడు కాదా? నీకు ఒక్కరికి బీజేపీ వానికి రాముడా? ఇక మాకు దేవుడు కాదు, నీకే దేవుడు. కాబట్టి అట్లా వ్యక్తిగత పోకండి, పాలిటిక్స్ మాట్లాడి. ఐ కెన్ డిస్కస్ పాలిటిక్స్ ఒకటి. రెండోది, ఏదైతే మా పార్టీ ఉందో మా పార్టీ స్పష్టంగా
ఎన్ని రాష్ట్రాలలో పోటీ చేయాలో మా ఎత్తుగడలు మాకుంటే తప్పకుండా నోటిఫికేషన్ రాగానే మేము ఎన్ని రాష్ట్రాలలో పోటీ చేస్తాం, ఎన్ని రాష్ట్రాలలో పోటీ చేయమనేది ఎన్ని సీట్లలో స్పష్టంగా చెప్తాం, ఎన్ని సీట్లలో పోటీ చేస్తాం అనేది కూడా చెప్తాం. దానికి ఎందుకు టెన్షన్ పడాల్సిన అవసరం? మా ఎజెండా మా ఎత్తుగడ మీకు ఎట్లా చెప్తామండి? ఎవరు చెప్పరు? నువ్వు చెప్తావా? నువ్వు చెప్పు. ఏ పార్టీతో రేపు తక్కువ వస్తే ఏ పార్టీతో కలుస్తావు? నువ్వు చెప్తావా? ఏ పార్టీ ఏ రాష్ట్రంలో ముంచుతావో చెప్తావా? మీరు మధ్యప్రదేశ్లో ఏం చేసిరో మాకు తెలియదా? వినండి మిత్రమా, వినండి మిత్రమా, మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడేటప్పుడు కూడా నువ్వు మధ్యప్రదేశ్లో ఏం చేసినావో ఏం ముంచినావో నువ్వు చెప్పినావా? చెప్పకుండా వచ్చి మోసం చేసినావు కదా. ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే నాశనం చేసి నువ్వు గుంజుకొని ముఖ్యమంత్రి కాలే. అట్లా మేము నీ ఎత్తుగడలు నీకు రాంగ్ ఎత్తుగడలు ఉంటాయి. కానీ మేము స్పష్టంగా ఏదైతే మా పార్టీ ఉందో స్పష్టంగా మేము రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే ఎన్ని రాష్ట్రాలలో పోటీ చేస్తాం. స్టేట్ క్వశ్చన్, బీజేపీకి ఒక ఎజెండా ఉంది, కాంగ్రెస్కి ఒక ఎజెండా ఉంది, ఇండియా కూటమి ఉంది, ఎన్డీఏ కూటమి ఉంది, వారి ఓట్లు ఒక ఎజెండా ప్రకారం